దెయ్యాలు ఉన్నారని చెప్పిన సందర్భంలో కూడా నా ఉద్దేశంలో కవిత దయ్యాలనేది కోట్లు అనేది ఎవరిని ఉద్దేశించి అంటుందంటే సంతోష్ వెనక ఉండే సంతోష్ అంటుంది రాజ్యసభ సభ్యుడు మాజీ, ఇంకోటేమో కేటీఆర్ని బట్టి అంటుంది. హరీష్కి యాక్సెస్ లేదు, ఆయన లీక్ చేసే అవకాశం లేదు, ఆయనకు ఈమెకు మంచి సంబంధాలు, వీళ్ళిద్దరికి గొడవే. కానీ హరీష్కి కవితకి లేవు. ఆ రోజు నుంచి కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ కోఆర్డినేషన్. సో ఈ ప్రాబ్లం వల్ల నాకు అపాయింట్మెంట్ విషయంలో సంతోషంతో వస్తుంది. కూతురు కూడా అపాయింట్మెంటా? లేదు, మీరు పోలేరు కేసీఆర్ గారికి. ఇక్కడ కేటీఆర్తో వస్తుంది కాబట్టి ఆమె కోర్టు చేసే దయాలు ఇంట్లో ఉన్న కోహర్లు వాళ్ళిద్దరి గురించి చెప్తుందా? అంటే సాధారణంగా తండ్రి కూతురికి మధ్యలో తండ్రి కొడుకు మధ్య అపాయింట్మెంట్ అనే అంశం ఉంటుందా? ఉండదు. బట్ యూ కాంట్ జస్ట్ లైక్ దట్ వాక్ ఇన్ టు హిస్ బెడ్రూమ్, రైట్? సో మీరు అడగాలి కదా, వస్తున్నా అని చెప్పి పంపాలి. ఎవరితో చెప్పాలి? సంతోష్ చెప్పి పంపాలి. సంతోష్ అంటాడు అక్క ఇవాళ రాకు, ఎల్లుండి రా అంటాడు. అది మీకు ఇబ్బందిగా. మీరు అన్నారు కదా కూతురు తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, పోదా? ఆయన రానివాడు కూడా, ఆయనకు ఆ నేచర్ ఉంది. సో పార్టీ విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా జాగృతి కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, పార్టీకి అంటే బీఆర్ఎస్కి ఒక విధంగా చెప్పండి కాంపిటీషన్ అనే పదం కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, కానీ బట్ బీఆర్ఎస్ని హైప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాబట్టి అప్పుడు ఏం కనిపించలేదా? అప్పుడు ఎందుకు కవిత విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? అప్పుడు ఏమైనా జరిగిందా? ఆమె నిర్మాణం చేసుకున్నది బతుకమ్మలు కానీ జాగృతి కానీ తన సపరేట్ ఆర్గనైజేషన్స్. ఈ కన్సాలిడేషన్కి ఉపయోగపడే కార్యక్రమాలు కావు. పార్టీ పరంగా ఎంపీగా ఉన్న సందర్భంలో ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ని కన్సాలిడేషన్ కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఆమె ఆ రూల్లో అంత సీరియస్గా పని చేయలేదు. బికాస్ ఆఫ్ ది రిఫ్ట్. ఎవరితో? కేటీఆరే హోల్ అండ్ సోల్ కదా ఆ పార్టీకి. అందుకే హరీష్ అనేవాడు సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర ఉన్నాడు మొదట్లో ఉద్యమకాలంలో. 2001 నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాడు. మేనల్లుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యాడు ఆ జమానాలో. అంత పుత్ర వాత్సల్యం ఉండే కేసీఆర్కి ఆయన మీద. అట్లాంటి ఉండే కిందికి నెట్టేశారు వాడు. నన్ను కూడా నెట్టేశారు కదా. ఆ మాటకు వస్తే నేను కూడా నెంబర్ 2 పొజిషన్లో హరీషో నేనా అన్నట్టుండే. మరి నన్ను కూడా ఒక రకంగా పోగబెట్టారు వాళ్ళు కేటీఆర్. సరే ఆ డిస్కషన్ వేరే అని పక్కకు వదిలేద్దాం. కానీ నేనంటే అప్పుడు ఆమె ఆర్గనైజేషన్ సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది నోట్వర్ది కాదు. బట్ ఆమెకున్న శక్తి గురించి చెప్పారు. డెఫినెట్లీ షీ ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్ అని చెప్తున్నాడు. అయితే ఆ అవకాశం కేటీఆర్ ఇవ్వలేదు. ఆమెను కూడా వాడుకొని వద్దుకు హరీష్ని వాడుకొని ముగ్గురు కలిసి అంతా కన్సర్టెడ్ ఎఫర్ట్ చేసి ఉంటే ఈ చర్చ రాదు ఈరోజు. ఆమెకు ఒక పాయింట్ బాగా టచ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు కనుక బహుశా ఈ టర్మ్లో కూడా బీఆర్ఎస్ వచ్చిండుంటే కవిత ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. ఎందుకు రాదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అధికారం కదా, దాన్ని అధికారంలో భాగస్వాములు ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు రావు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోకస్డ్ ఆన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే లాస్ట్ ఏమంటుంది కింద గ్రౌండ్ పోయింది. దే లాస్ట్ దేర్ గ్రౌండ్. ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ప్రజలు పార్లమెంటు వచ్చే వరకల్లా జీరో చేస్తారు. జీరో అయ్యింది, కంప్లీట్ జీరో అయింది. పడిపోయింది. అది పడిపోయిన తర్వాత మొన్న ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని పడిపోతే మీకు యాక్చువల్గా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళు పడిపోవడానికి. 10 years పట్టింది. కాంగ్రెస్కి 15 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి. 15 monthsలో కొలాప్స్ అయింది కాంగ్రెస్. ఈ కొలాప్స్ కాగానే మీకు లేవాల్సింది ఎవరిగా? ఒకటే, అయితే బీఆర్ఎస్ మళ్ళీ లేవాలి, లేకపోతే బీజేపీ లేవాలి. బీజేపీ లేవట్లేదు, ఆ గ్యాప్ను వాళ్ళు నింపట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏమన్నారు కదా, కామన్ మ్యాన్ అడిగితే అరే ఈయనకంటే ఆయననే ఏమన్నాడు. అటాక్ రాకూడదు. కాంగ్రెస్ అన్ఫార్చునేట్గా చేతుల అది సిచ్యువేషన్ తెచ్చుకుంది. ఈయనకంటే ఆయననే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ అంటూ వస్తే బీఆర్ఎస్ ఏమైనా రివైవ్ అవుతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఇక్కడ కవిత ఈ పార్టీని వీడితే మళ్ళీ దానికి దెబ్బ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. మీరు అన్నారు ఇంపాక్ట్ అని. ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది, అది నాకు నష్టం లేదు అనేది అర్థం వచ్చేలా ఆమె లెటర్లో మనకి క్లియర్ చూసాను నేను. బట్ నేను అనుకుంటాను, నాకు కేసీఆర్ సైకాలజీ తెలుసు కాబట్టి కేసీఆర్ అనేవాడు చాలా వ్యూహకర్త. ఎంత నాకు పడకపోయినా, ఎంత విభేదించినా 2 అంశాలు ఆయన గురించి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకటేమో నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, కరప్షన్ అనేది మేజర్ అంశాలు అయితే అందువల్లే అధికారం కోల్పోయారు వాళ్ళు. బట్ జనరల్గా ఆయన ఏంటంటే ఒక వ్యూహకర్త, అద్భుతమైన వ్యూహకర్త. కాంటెంపరీ పాలిటీషియన్స్లో ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. మీరు మాట్లాడుకుని మీ ఛానల్ అందులో ఎంతమంది చూస్తున్నారో 5,000 10,000 చూస్తే ఆయన మాట్లాడతాట మధ్యాహ్నం 3 గంటలకు 1 కోటి మంది చూస్తారు. సచ్ ఎ కమ్యూనికేటర్. సో దానివల్ల ఈ రోజునటువంటి పరిస్థితి లోపల ఇక్కడ రికన్సిలేషన్ అనేది నేను ఎందుకే చెప్పా, ఆయనే కనుక ఉంటే మీరు అన్నట్టు అధికారం వస్తే ఏమయ్యేదంటే ఉన్నట్టు అది ఎవడు పోవడంలోంచి అక్కడే ఉంటారు. మేబీ కవిత సఫకేషన్తో, అది ఆ వర్డ్ కోసం ఎతికాను, సఫకేషన్తో పోతే పోవచ్చు. ఎందుకంటే ఆమెకు మొదటి నుంచి కూడా ఆమె యాక్టివ్ లేదు అందులో. ఆ సఫకేషన్ ఉంది, ఆమెకు రోల్ ఇవ్వలేదు. సో మీరు ఆయన రివ్యూ చేసుకొని ఏదో పార్టీకి నష్టమైందని కవితని పిలుచడనో లేకపోతే ఇంకేమో పిలుచడం అయ్యే పని కాదు.
నీకు ఏ పొజిషన్ మధ్యవర్తిత్వం జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. ఆయన అడిగిపోతున్నారు, అడగకపోతున్నారు. 90% అడగకుండా పోయి ఉంటారు అనుకుంటారు. 90% ఆయన కాన్సెంట్ లేకుండా పోయి మాట్లాడుతున్నారు. పోయి సాయంత్రం ఇప్పుడు చెప్పారనుకోండి, మాట్లాడడం ఇట్లా అట్లందంటే అసలు ఏడు పోమని నేను అంటాడు, వాసుకుంటూ అంటాడు. ఆ ప్రమాదాన్ని తట్టుకుందామనే శక్తి ఉంది కాబట్టి పోయి ఉంటారు వాళ్ళిద్దరు. ఓకే, సో ఇక్కడ నుంచి కాంగ్రెస్లోకి వెళతారు లేకపోతే కాంగ్రెస్? మీరు అనేది బీజేపీ గురించి అడిగారు. నేను ఎందుకు ట్యాక్ట్ఫుల్గా కేసీఆర్ అనేవాడు మౌనవ్రతం వహించాడు, ఎందుకు ప్రెస్ కూడా పోలేదంటే ఆమె మీద ఉన్నటువంటి కేసులు అది బీజేపీతో అలయన్స్లో ఉంటే అంత సీరియస్నెస్ ఉండదు. మనందరికీ తెలుసు, ఆడ కొంతమంది పోయిన వాళ్ళది స్లో డౌన్ అయిన ఇన్వెస్టిగేషన్. ఆ దానికి వల్ల ఆయన ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుంటాడు తప్ప ఆయన ఏదో కావాలని ఈరోజు ప్లాన్ వేసుకొని బీజేపీలో పోతాడనే ఉద్దేశం ఉందని అనుకోను. కవిత ఎందుకో ఆ విషయంలో తను ఆశించిన స్థాయిలో ఆయన నెగోషియేట్ చేయలేదనో, బీజేపీని ప్రెషరైజ్ చేయలేదు అనుకుంటే ఉండొచ్చు, మనం చెప్పలేం. అది ఒక అంశం కావచ్చు. ఎందుకంటే ఆయన ఏ టైంలో ఏం చేయాలో చాలా మీకంటే నాకంటే మామూలు జనరల్ పాలిటిక్స్ కంటే చాలా అద్భుతంగా చాణక్యుడు ఉంటారు అందుకే రాజకీయాలు. సో ఇక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. చూసా మార్నింగ్ పేపర్లో, అది తను కూడా ఖండించారు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, ఎవరు ఫుల్ టైం శత్రువులు ఉంటారు, చెప్పలేము. బట్ నాకు తెలిసి అది కరెక్ట్ అయితే కాదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నానంటే ఆమె 100% పార్టీ పెట్టడానికే డిసైడ్ చేసుకుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. ఒకవేళ మొదటి లెటర్ నుంచే మాట్లాడి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు, మొదటి రోజు నుంచే కేసీఆర్ తిట్టుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్తుంది బోర్డని లెటర్ రాసా, ఏది బయటరాంది ఎవడో బయట పెట్టింది ఎవడు వీడని అడుగుతుంది. అంటే ఆ లెటర్లు రాసుకుంటూ మీరు అన్నారుగా కూతురికి అపాయింట్మెంట్ ఎందుకని, మరి కూతురికి లెటర్ ఎందుకు? జస్ట్ గో నో. మీరన్న ప్రకారం సబ్జెక్ట్ కరెక్షన్. ఒక గతంలో 8 లేఖలు రాస్తారంటే ఇంకా అప్పుడంటే లేఖలు ప్రారంభమైన నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయింది అనుకోవాలి. డెఫినెట్లీ అసంతృప్తి ఉంది. అసంతృప్తి చెప్పడానికి మీకు లేఖన మార్గం కాదు కదా, మీ ఫాదరే కదా. జస్ట్ లైక్ దట్ గో వాక్ ఇన్ టు హిస్ రూమ్ అండ్ డిస్కస్ అండ్ కమ్అట్. అది జరగదంటా నేను. మీరు అపాయింట్మెంట్ లేకుండా కవిత కూడా కేసీఆర్ దగ్గరికి పోలేదు. అది కూడా ఒక సఫికేషనే. ఎవరినో మీద ఆరపడి అపాయింట్మెంట్ నేనేంటి తీసుకునేది అనుకోరా, ఆ సఫికేషన్. అందువల్ల ఫ్రస్ట్రేషన్, సఫికేషన్ లీడింగ్ టు ఫ్రస్ట్రేషన్ నుంచి మీకు ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందని అనుకుంటాను. అండ్ కేటీఆర్ అయితే మరీ క్లైమాక్స్ కదా, కేటీఆర్ మీద కామెంట్స్ అది క్లైమాక్స్. మరి ఈ క్లైమాక్స్ ఎటుదారి తీస్తుంది? నాకు తెలిసి కేసీఆర్ పిలవడు, రికన్సైల్ కాడు, పోతే పోనీ ఇంతమంది లిస్ట్ చదివాను, ఇంకా 10-20 మంది లిస్ట్ ఉంది, నేను చెప్పలే. అట్లాంటప్పుడు కేసీఆర్ ఈ విషయంలో కూడా పట్టించుకోంటున్నా. అప్పుడు మీకు జరిగేది ఏముంటుంది? కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో షీ హ్యాస్ టు ఫార్మ్ ఏ పార్టీ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ థ్రెట్ టు బీఆర్ఎస్. మీరు అన్నారు అంటే కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా చూసిన మీరే అది బిగ్ థ్రెట్ అని మాట అంటున్నారు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా అటువంటి ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఇన్ని తెలిసిన కేసీఆర్ ఎందుకు కూతురుతో మాట్లాడే ప్రయత్నం? ఒకవేళ కేర్ చేయకపోతే పార్టీకి డ్యామేజ్ అని తెలిసిన తర్వాత సో ఆ డ్యామేజ్ అయిన పార్టీని మళ్ళీ రిపేర్ చేయడానికి ట్రై చేస్తాడు, అంతే తప్ప హీ విల్ నెవర్ అస్సలు పిలవడారు. కవిత ఒకవేళ బయటకు వచ్చేస్తే సర్వైవ్ అవుతుందా? ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ఐ రియల్లీ డోంట్ నో. దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్, నో డౌట్ దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్. ఈరోజు నేను ఇంతమంది అయిపోయా, మీకు 10 ఏళ్ళు పట్టింది కేసీఆర్కి కొలాప్స్ కావడానికి. 15 నెలల లోపల కాంగ్రెస్ కొలాప్స్ అయింది. ఎవరు రావాలంటే అయితే బీజేపీ రావాలా లేదా బీఆర్ఎస్ రావాలి. లేస్తున్న బీఆర్ఎస్ ఇది ఒక పెద్ద దెబ్బ, ఈ అస్త్రం అనేది పెద్ద దెబ్బ. కాబట్టి వాళ్ళు మళ్ళీ సబ్డ్యూ అయిపోతారు, మళ్ళీ జీరో పడిపోతారు. సో బీజేపీ లేవాలి. బీజేపీ ఇప్పటికిప్పుడు ఎందుకో ఆ గ్యాప్ను ఫిల్ చేసేటువంటి సామర్థ్యం కనపడలేదు. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్కి ఇక్కడ వ్యాక్యూమ్ అండ్ స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఆమె వచ్చిందనుకోండి,